మన మాట వినే పరిస్థితిలో లేరు. మంచి చెడు అనే విచక్షణ మర్చిపోయారు. కారణం తెలుసుకునే ప్రయత్నం చేయటం తప్పుని తప్పని మనం చెడ్డబాలం అవడం ఎందుకు? వెళ్దాం పదండి. పొండి పొండి పొండి. పిచ్చివాళ్ళం. పీడ విరగడైపోయింది. అమ్మమ్మ, ఈ సందర్భంగా నేను పార్టీ అరేంజ్ చేశాను. నీ విక్టరీని సెలబ్రేట్ చేద్దాం. ఇది ఇది మనసెరిగిన మనవరాలంటే. మంగమ్మ మనవరాలంటే ఇది. ఎక్కడ అరేంజ్ చేసావు స్వర్ణ? ఎక్కడేంటి, ఇంట్లోనే. పదమ్మమ్మ. ఓకే, బాయ్ బాయ్. ఇక్కడే ఉండు. బాయ్. అమ్మమ్మ, పార్టీని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. Come on, have a drink. Cheers. ఏంటి ఈ తాగుడు? ఇల్లు అనుకున్నావా, క్లబ్ అనుకున్నావా? మేనర్స్ లేకుండా బిహేవ్ చేస్తావే. ఈ ఇల్లని తెలుసు, అమ్మమ్మ పార్టీ ఇస్తుందని తెలుసు. నువ్వే అన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు. ఇతను ఎప్పుడూ అంతే. అవతలి వాళ్ళు సంతోషంగా ఉంటే ఓర్వలేడు. అనవసరంగా వాగితే పళ్ళు రాల్తాయి. ఏంటి గ్రాని ఇది? పెద్దదానివి, నువ్వు ఇలాంటి పార్టీలు ఇవ్వడం ఏంటి? పెద్ద పెద్ద వాళ్లే ఇలాంటి పార్టీలు ఇస్తారు. బీదాబిక్కి ఎలా ఇవ్వగలరు? షట్ అప్. ఏమిట్రా, ఏమిటి నీ బాధ? కాలంతో పాటు మారాలి, కల్చర్ తెలుసుకుని మసులుకోవాలి. లేకపోతే వెనకబడిపోతావురా, గుర్తింపు రద్దయిపోతుంది. అయినా పార్టీ ఇచ్చేది నేను, ఎంజాయ్ చేసేది వీళ్ళంతా. మధ్యలో నీ ఏడిపోయేమిట్రా? ఇదిగో, కావాలంటే నువ్వు కూడా తాగు. స్వర్ణ, వచ్చి వాడికి. ఏంటమ్మమ్మ గారు, ఆ వాసన వస్తేనే చియాని ముఖం తిప్పుకునేవారు, మీరు సాకేత్ని తాగమంటున్నారేంటి? అది ఇప్పుడు ఏమైనా అంటుందమ్మా, మతి తప్పి పిచ్చి లోకంలో విహరిస్తుంది. కాస్త సభ్యతగా మాట్లాడటం నేర్చుకోండి. సంస్కారం మర్చి మాట్లాడటం మంచిది కాదు. చూశారుగా, అంత కల్చర్ ఉన్నవాళ్ళు, హై లెవెల్ ప్రొఫైల్ ఉన్నవాళ్ళు, పోష్ పీపుల్స్ ఉన్నారు ఇక్కడ. కాస్త మీరు కంట్రోల్లో మాట్లాడండి. ఈ నాటు వాగుడు కంట్రోల్ చేసుకుంటే మంచిది. ప్రొఫైల్ అయినా ఫుల్ ఫోటో అయినా వీళ్ళు బయటో రకంగా లోపల మరో రకంగా కనిపించే మనుషులు. వీళ్ళు పార్టీ ఏమిటి, నువ్వు పార్టీ ఇవ్వటం ఏమిటి? నువ్వు పార్టీ ఇవ్వటం గురించి నేనేం మాట్లాడటం లేదు, కానీ ఇలాంటి పోరంబోక మందను పోగు చేసిస్తున్నావే, అదే నాకు నచ్చటం లేదు. వీణ్ణి తాగమంటావే? మాటలు కాస్త తిన్నగా రానివ్వండి, లేకపోతే భర్తాన్ని కూడా చూడను. ఎప్పుడు ఎలా చూసావు గనకలే, ఇప్పుడు చూడకపోతే పింఛన్ లూడి పట్టానికి. మంగా, ముందు ఇప్పుడు ఈ తాగుడు తందనాలు ఆపు. ఏమిటి,
వాడు మీరు మందు మాట ఎరిగినట్టు మాట్లాడుతున్నారే. మీకు ఇష్టం లేకపోతే వాళ్ళ దారిని వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వండి. మీ అక్కస్ వెళ్ళకక్కుకోవడానికి డిస్టర్బ్ మాత్రం చేయకండి. సాకేత్, ఎంతైనా అలవాటు పడ్డ ప్రాణమేగా. నాలుగు పీకుతుంటే జాయిన్ అయ్యి గ్లాస్ అందుకొని నాలుగు తడుపుకోవయ్యా. కమాన్, జాయిన్ ఇన్ ద పార్టీ. భార్యతో కలిసి ఎంజాయ్ చేయవయ్యా. బాగా చెప్పావే భాగీరథి. చచ్చా, మీ జోలికి రావడం మాదే బుద్ధి తక్కువ. తాతయ్య పద. మీరొచ్చి అపవిత్రం చేశారు. కాస్త మందు జల్లి పవిత్రం చేసుకుంటాం, వెళ్ళండి. దయచేయండి. పదండ్రా. కూర్చోండి కూర్చోండి. మ్యూజిక్ స్టార్ట్. అమ్మమ్మ, ఏమిటి స్వర్ణ? బాధగా ఉందమ్మమ్మ. చాలా చాలా బాధగా ఉంది. బాధగా ఉందా? అదేమిటి? ఆనందంగా ఉండాల్సిన ఈ టైంలో బాధపడటం ఏమిటి? ఏమైంది? ఏం ఆనందపడుతుంది మంగా? నీ ఇంట్లో నువ్వు పార్టీ ఇస్తుంటే ఎక్స్ పార్టీ వాళ్ళలా వాళ్ళ వంకలేంటి? వాళ్ళలా అనడమే స్వర్ణ బాధకి కారణమై ఉంటుంది. తగిన సమాధానం చెప్పి పంపించాను కదా, ఇంకా ఎందుకు బాధ? కూర్చో బాగి, కూర్చోండి. అది కాదమ్మమ్మా, మనస్ఫూర్తిగా మీ పాద సేవ చేసుకోవాలనుంది. నేనేది చేసినా నాటకం, మాయా అంటున్నారు. అదే నా బాధ అమ్మమ్మా. పిచ్చి మొఖాలే, వాళ్ళేదో అన్నారని నువ్వు బాధపడటమేమిటి? నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలీదా? వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. గిట్టని వాళ్ళు నీ సుఖ సంతోషాలు చూసి ఓర్వలేని వాళ్ళు లక్షంటారు. వాటిని నువ్వు పట్టించుకోవద్దు. అమ్మమ్మ, కాసేపు నీ కాళ్ళు పిసకాలనుంది. ఎందుకు? ఈ పూట నాకు సేవలు చేయాలనిపిస్తుంది. ఎందుకు? ఇన్నేళ్ళు నువ్వు కష్టపడ్డావు కదా, అది నాకు నీ మీద అంతులేని జాలి కలిగేలా చేసిందమ్మమ్మా. నువ్వు నా బంగారు తల్లివే. ఏం బంగారు తల్లో ఏమో. ఈ అమ్మమ్మ గారు నీకు గుర్రం ఇస్తే దానికేమో డబ్బు ఇవ్వలేని పరిస్థితి. అమ్మమ్మ, మనం ఒక పని చేద్దామా? ఏమిటది? వద్దులే. ఏమిటి? ఏదో చెప్పబోయి వద్దంటావేమిటి? అప్పుడు నేను కంపెనీకి నష్టం తెచ్చానని, మన నగలు ఊరికే లాకర్లో పడి మూలుగుతున్నాయని అవి బ్యాంక్లో పెట్టి వాళ్ళకిద్దామని ఉంది కదా సీత. అవి అలాగే లాకర్లో ఉంటే లేపేసినా లేపేస్తుంది. అదంతటి సమర్థురాలే. నీ చెక్కులకు చెక్కు పెట్టచ్చు కానీ సొమ్ములకి దానికి పవర్స్ లేవుగా. అవి నావి, వాటి మీద ఎవరికీ అధికారం లేదు. అలా అయితే నీ నగలు కొన్ని గుర్రం కొన్న డబ్బుల కిందకి ఈ అమ్మమ్మకిస్తే ఎలా ఉంటుంది? ఏమంటావు అమ్మమ్మ? బ్రహ్మాండమైన అడిగి చెప్పావే. అలాగే చేద్దాం. అమ్మమ్మ,
అమ్మమ్మ, మళ్ళీ ఏమిటి? నాకు నగలంటే మోజు, ఆశ, ఆబా అని అంటూ ఉంటావు కదా. నిజంగానే నాకు నగలు, బంగారం అంటే పిచ్చి. ఒకేసారి 7 వారాల నగలన్నీ వేసుకుని తిరగాలనుంది. అలాగే వేసుకుని తిరుగు. అ- అ- అన్నీ లాకర్లోనేగా ఉన్నాయి, ఎలా వేసుకొని తిరుగుతాను? అవునమ్మమ్మ, ఎప్పటికైనా మా అత్త బంగారం నాకే అని సీత అనే అవకాశం ఉంది కదా. అవి దానివిగా. నిన్ను నన్ను ఇంత ఏడిపించేదానికి అంత బంగారం ఇవ్వటం అవసరమా? దాని పొగరు మీద దెబ్బ కొట్టాలంటే అది ఆ లాకర్లోంచి మార్చాలి, మనదనిపించుకోవాలమ్మమ్మ. అలాగే చేద్దాం. మరి నా 7 వారాల నగల కోరిక ఏముంది, రేపు మనం వెళ్ళి తెద్దాం. నువ్వు నేను కలిసి వెళ్తే వాళ్ళకి అనుమానం వచ్చి ఫాలో అయ్యి బ్యాంకులో గొడవ చేస్తారు. ఆ లాకర్ నంబర్ ఏదో చెప్పు, నేనే వెళ్ళి తీసుకొస్తాను. ఏంటమ్మమ్మా, నాకు నంబర్ చెప్పొచ్చా చెప్పకూడదా అని ఆలోచిస్తున్నావా? చచ్చా, అవేం మాటలు? నీకు కాకపోతే ఇంకెవరికి చెప్తాను? సాధించాలి ఏదారైనా గాని, శోధించేది శోధించాలి ఏదేమైనా గాని, మోసమైన మోసేయాలి ఎంతదైనా గాని, అడ్డే వస్తే తీసేయాలి ఎవరైనా. చాలా థ్యాంక్స్ అమ్మమ్మ. రేపు వాళ్ళ గుండెలు పగిలి చిందులు తొక్కేలా చేస్తాను. సరే సరే, త్వరగా కానివ్వండి, నాకు నిద్ర వస్తుంది. భోజనం చేయవా మంగా? ఈ వాసన పడక తలనొప్పిగా ఉంది. సరే పదమ్మమ్మ, నీకు నేను పెరగన్నం తీసుకొస్తాను. ఇదిగో, అందరూ ఎంజాయ్ చేసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. పదమ్మమ్మ. అమ్మమ్మ గారు, నేను ముందు వెళ్ళి మూడు మారుస్తాను, ఆ తర్వాత మిమ్మల్ని పిలుస్తాను. ఇక్కడే. అమ్మమ్మ, ఆ? అమ్మమ్మ, నేను ఎలా ఉన్నానో చెప్పు. ఐ అచ్చం శ్రీ మహాలక్ష్మిలా ఎంత బాగున్నావే. రా రా రా, కూర్చో కూర్చో. నేను ఇలా చూస్తుంటే స్వర్ణలక్ష్మీదేవి అని పిలవాలనిపిస్తుంది. అవునా? ఆ కనక మహాలక్ష్మీదేవి నడిచొచ్చినట్టుంది. నిజమా అమ్మమ్మ? నీతో అబద్ధం ఎందుకు ఆడతానే మనవరాలా? చూడు, దగ్గ దగ్గ మెరిసిపోతున్నావు. ఇన్నాళ్ళకి నీ మనవరాలి కోరిక తీరి మురిసిపోతుంది మంగా. రా భాగీరథి, రా కూర్చో. రా కూర్చో. ఏమిటి బాగి, నువ్వు కూడా నిండా బంగారం దిగేసుకున్నావు?
బంగారు భాగీరథి అనిపించుకోవాలనా ఏమిటి? ఇవన్నీ నీవే కదా అమ్మమ్మ. ఓ, మావి గారు, సాకేత్, త్వరగా రండి. ఏయ్, ఎందుకలా గావు కేకలేస్తున్నావు? ఏమిటమ్మా లక్ష్మి, ఏమైంది? చూడండి మావయ్య, చూడండి, ఇవన్నీ మన్నగలే. ఎలా ఇద్దరు వేసుకున్నారో చూడండి. అత్తయ్య గారి నగలేమో ఈవిడేసుకుంది. నా నగలు, శారదక్క నగలు తనేసుకుంది. ఏ స్వర్ణ, ఏంటిది? లాకర్లో ఉన్న నగలు మీ ఒంటి మీదకి ఎలా వచ్చాయి? ఎలా వచ్చాయేంటి? తీసి వేసుకుంటే వస్తాయి. అవి నువ్వేసుకోవడం ఏంటి? స్వర్ణ వేసుకోమంది, వేసుకున్నాను. అవును, నేనే వేసుకోమన్నాను. నువ్వు ఆవిడ మెళ్ళలో దిగేయడం ఏంటి? నిన్న రేసు గుర్రానికి డబ్బులు ఇవ్వబోతుంటే సీతక్క గారు చెక్కుకు అడ్డుపడ్డారు కదా, అందుకే అమ్మమ్మ నగలిస్తానంది, ఇచ్చింది. ఏ అమ్మమ్మ? ఆ, అవును, నా నగలు నా ఇష్టం. ఇవ్వాలనుకున్నాను, ఇచ్చాను. ఏమిటే నా నగలు ఇవ్వాలనుకున్నాను ఇచ్చాను అంటున్నావు? అవి తరతరాలుగా వస్తున్న నగలు. వాటిని అడ్డమైన వాళ్ళ మెళ్ళల్లో దిగేస్తావా? నువ్వెందుకు వేసుకున్నావు? 7 వారాల నగలు వేసుకోవాలని కోరికగా ఉంది అమ్మమ్మ అని నేనంటే దానికేం భాగ్యం ఉంది, అందుకే వేసుకున్నాను. మరి శారదక్క నగలు ఎందుకు వేసుకున్నావు? అయ్యో, ఈ వరుసలు ఎప్పటి నుంచి అత్తయ్య గారు? ఆ వరుసలన్నీ తరువాత. నీ వరుస ఏంటో తేల్చవే ముందు. అమ్మమ్మ వేసుకోమంది, వేసుకున్నా అంటున్నావు. సమయం సందర్భం లేకుండా ఇప్పుడు నగలెందుకు దిగేసుకున్నావు? సరదాగా వేసుకున్నాను, తప్ప? సరదాగా వేసుకోవడానికి నీకు నగలు లేవా? లాకర్లో నుంచి నీవి కానివి తీసి మరీ వేసుకోవాలా? తీయండి, తీసి మర్యాదగా అక్కడ పెట్టండి, లేకపోతే మేమే తీయాల్సి వస్తుంది. అసలు నీకు అమ్మమ్మ గారి నగలు చూసే అర్హత కూడా లేదు. అలాంటిది ఏకంగా వేసుకున్నావేంటే? తీ ముందు. ఏయ్, నా నగల మీద నీ పెత్తనం ఏమిటి? అవి వారసత్వపు నగలు. తను ఈ ఇంటికి ఈ తరపు పెద్ద కోడలు. పెత్తనం లేకపోవడం ఏమిటి? తీసి ముందు అక్కడ పెట్టండి. ఏంటి మంగా ఇది? ఏదో స్నేహితురాలువని నాకు లక్షలు ఆర్జించి పెట్టే రేసు గుర్రాన్ని నీకు బహుమానంగా ఇస్తే అంత విలువైనవి బహుమానంగా వద్దు, రేటు కట్టిస్తా అన్నావు. తరువాత రొక్కంగా ఇస్తే బాగుండదు, వస్తు రూపంలో ఇస్తే బాగుంటుంది అన్నావు. మా అమ్మమ్మ ఇవ్వమంది అని నా మెడలో బలవంతంగా వేసి తీసుకొచ్చింది. ఇలా తీసిస్తావా లేదా తీసుకోమంటావా అని అర్హత లేనిదానివని అవమానించడం భావ్యంగా ఉందా నీకు? వాళ్ళెవరే నిన్ను అడగడానికి? నువ్వు తీసుకెళ్ళు, తీసుకెళ్ళు. వెళ్ళు, వెళ్ళి చూస్తాం. కాళ్ళు విరిచి మరీ కూర్చోబెట్టి మా నగలు మేము తీసుకుంటాం. గ్రానీని మాయ చేసి కుంటి గుర్రాన్ని ఒకదాన్ని గిఫ్ట్గా ఇచ్చి ఈ నగలు తీసుకెళ్ళడానికి అవేమన్నా గిల్డ్ నగలు అనుకుంటున్నావా? తీ ముందు. మా అమ్మ నగలని నీలాంటి వాళ్ళు తాకే అర్హత కూడా లేదు. తెయ్. పూచిక పుల్ల వద్దు అన్నవాడివి మళ్ళీ అమ్మ నగలు బొమ్మ నగలు అంటావే?